తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీవారి పుష్కరిణికి ఎంతో చరిత్ర ఉంది. ఇది వరాహ పుష్కరిణి, శ్రీనివాస పుష్కరిణిల కలయిక. అంటే ఇందులో రెండు పుష్కరిణులు ఉన్నాయన్నమాట. వరాహస్వామి వారి ఆలయాన్ని ఆనుకుని ఉండే పుష్కరిణిని వరాహ పుష్కరిణి అని వ్యవహరిస్తారు. శ్రీవారి ఆలయానికి దగ్గరగా ఉండే పుష్కరిణి భాగాన్ని శ్రీనివాస పుష్కరిణిగా పిలుస్తూ ఉంటారు. కానీ చూడటానికి పుష్కరిణి మొత్తం ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. స్వామివారికి జరిపే చక్రస్నాన మహోత్సవాలను వరాహ స్వామివారి పుష్కరిణిలోనే నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. కోనేటి ఒడ్డున కొన్ని మండపాలను, కోనేటి మధ్యన మరొక మండపాన్ని నిర్మించిన భాగ్యం సాళువ నరసింహుడికి దక్కింది. కోనేటి మధ్యన నిర్మించిన మండపాన్ని నేరాళి మండపమని, వసంత మండపమని శాసనాల్లో పేర్కొన్నారు. ఈ నేరాళి మండపం ఉన్న కోనేటిలోనే తెప్పోత్సవాలు వైభవంగా జరుపుతూ ఉంటారు. సాళువ నరసింహుని పేరుతో కూడా ఒక కోనేరు ఉండేదని 1473 నాటి శాసనం తెలియజేస్తోంది. అంటే సాళువ నరసింహుడు నేరాళి మండపాన్నే కాకుండా ఒక కోనేరు కూడా కట్టించి ఉంటారని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మైసూరు సత్రంలో ఉన్న కోనేరే సాళువ నరసింహుని కోనేరు అయి ఉంటుందని చరిత్రకారుల భావన. మైసూరు సత్రంలోని కోనేరు పాడుబడిపోయింది. సాళువ నరసింహులు ఎన్నో గోపురాలు, మండపాలు కట్టించారని ప్రతీతి. హిందూ సామ్రాజ్యాన్ని సంక్షుభిత పరిస్థితుల నుంచి కాపాడడానికి సాళువ నరసింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఆయనకు శ్రీవారిపై ఎనలేని భక్తి ప్రపత్తులు ఉన్నాయి. తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపం వద్ద ఉన్న లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో భక్తి శిఖరంలా ఉండే మెట్లదారి రాజగోపురాన్ని కూడా సాళువ నరసింహులే కట్టించారు. అందుకే అలిపిరి మండపాల్లో సాళువ నరసింహుని కుటుంబంగా భావించే ఒక శిల్పం కనిపిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి సాళువ నరసింహుడి తండ్రి సాళువ గుండ, సాళువ నరసింహుడు, తల్లి మల్లాంబిక, పుత్రులు కుమార నరసింహుడు, పెరియ తంగమన్, చిక్క తంగమన్ ఈ శిల్పంలో గోచరిస్తూ ఉంటారు. గతంలో పాత పుష్కరిణి అని ఒకటి ఉండేది. ఈ పుష్కరిణిని అచ్యుతరాయ కోనేరు అని పిలిచేవారు. దీని చుట్టూ 12 మండపాలు దాకా కట్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దాదాపు మహంతుల కాలంలో అచ్యుతరాయ కోనేరు మూసివేసినట్లు చెబుతారు. అలాగే అనంతాళ్వాన్ తోటలో కూడా ఓ పెద్ద పుష్కరిణి ఉంది. దీనిని అనంతాళ్వాన్ స్వామివారి పుష్ప కైంకర్యం కోసం 11వ శతాబ్దంలో తవ్వించినట్లుగా తెలుస్తోంది. ఈ పుష్కరిణికి అనంతాళ్వాన్ తన గురువైన రామానుజాచార్యుల పేరును పెట్టి గురుభక్తిని చాటుకున్నారు. అలాగే మంగళం బావి కాటేజెస్ గా ప్రసిద్ధిగాంచిన ఎంబీసీలో ఉన్న పుష్కరిణి కూడా ఎంతో ప్రాచీనమైనది. ఈ పుష్కరిణి ఒడ్డునే ఒకనాడు కళ్యాణకట్ట కూడా ఉండేది. అప్పట్లో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించేవారట. అలాగే ఉద్యానవన విభాగంలోనూ మరో పుష్కరిణి కనిపిస్తూ ఉంటుంది. తిరుమలలో డ్యాంల నిర్మాణం కాకమునుపు ఈ కోనేరులే నీటి అవసరాలను తీర్చేవంటే ఆశ్చర్యం కలక్క మానదు. ఇలా తిరుమలలో ఎన్నో పుష్కరిణులు ఉన్నాయి. అయితే శ్రీవారి పుష్కరిణి మాత్రం యుగాలుగా తీర్థరాజంగా వెలుగొందుతూనే ఉంది. శ్రీవారి పుష్కరిణి స్నానం సర్వపాప హరణం. ఓం నమో వెంకటేశాయ.